హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మండే అంటే నామినేషన్స్ ఎపిసోడ్. ఈరోజు చాలా గరంగరంగా ఉంది. అండ్ బిగ్ బాస్ అంటే చదరంగమే కాదు, రణరంగం అని ఈరోజు నిరూపించాడు. ఈరోజు స్టార్ట్ అయింది రణరంగం అంటే ఏంటన్నది. ఎపిసోడ్లోకి వెళ్తే రావడంతోనే తనూజ గారికి బిగ్ బాస్ కాఫీ పంపించాడు. దాంతో తనూజ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి బిగ్ బాస్కి, పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పింది. తర్వాత సంజన గారు, ఇమానాయిల్ గారు కూర్చుని డిస్కస్ చేసుకుంటుంటే అందరూ నాకు హెల్ప్ చేశాను అని అంటున్నారు. నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేసేస్తాను, దాని టాస్కుల్లో కానీ దేంట్లో కానీ హెల్ప్ చేసి వాళ్ళ థ్యాంక్స్ నేను రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పడంతో ఇమానియల్, అలా కాదమ్మా, నువ్వు ఫస్ట్ గేమ్స్ ఆడిన తర్వాత నువ్వు నెగ్గిన తర్వాత వాళ్ళని కన్సిడరేట్ చేసి అప్పుడు చెప్పు, అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని నువ్వు ఇలా చేస్తే ఎవరికి నచ్చదు అని సలహా ఇస్తాడు. తర్వాత సంజన గారు రాము కెప్టెన్సీ కోసం మాట్లాడతారు. రాము పేరుకే కెప్టెను, నడిపించేదంతా భరణి గారు నడిపిస్తున్నారు అని అంటాడు. ఇమానియల్ అలాగా అంటాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ గార్డెన్ ఏరియాకి పిలిచి అందరినీ వరుసగా నిలబెట్టి వాళ్ళందరితోటి మీరందరూ ఈరోజు నామినేషన్లో ఉన్నారు అని చెప్పి ఇంతటితో పూర్తయిందని చెప్పడంతో అందరూ సర్ప్రైజ్కి గురవుతారు. ఏంటిది ఇలాగన్నాడు బిగ్ బాస్, అందరూ నామినేషన్లో ఉండడం ఏంటి, ఆయన నామినేట్ చేయడం ఏంటి, ఏ రీజన్ లేకుండా నామినేషన్ ఎందుకు చేసుకుంటారు అని డిస్కషన్ జరిగినాయి. మొత్తం మీద అదొక సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ ఇమ్యూనిటీ బెడ్ ఏర్పాటు చేసి ఇంటి సభ్యులందరినీ అక్కడ నుంచోపెట్టాడు. ఫ్లోరా గారు ఆల్రెడీ నామినేట్ అయి ఉన్నారు కాబట్టి ఫ్లోరా గారిని, రాము కెప్టెన్ కాబట్టి రాముని సంచాలకులుగా నియమించాడు. కనబోయే వాళ్ళందరినీ బెడ్ మీదకి ఎక్కమన్నారు. 2 గ్రూపులుగా వాళ్ళు విడిపోయారు. జెంట్స్ అందరూ ఒక సైడ్కి, గర్ల్స్ అందరూ ఒక సైడ్కి వచ్చేసారు. గర్ల్స్ సైడు సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఇది విషయం. తర్వాత బాయ్స్ అందరూ డిస్కస్ చేసుకుని ఫస్ట్ సంజన గారిని బెడ్ మీద నుంచి కిందకి తోసేశారు. బెడ్ మీద నుంచి కిందకి తోయడంతో ఆవిడ దీంట్లోంచి ఎలిమినేషన్ అయ్యారు. ఈ గేమ్ నుంచి ఎలిమినేషన్ అయ్యడం వల్ల ఆవిడికి ఇమ్యూనిటీ పవర్ పోయింది. దాంతో ఆవిడ చాలా ఫీల్ అయ్యి ఫస్ట్ అందరూ నన్నే టార్గెట్ చేస్తారు, నేను తప్ప ఇంకెవరికి కనపడను అనుకుంటూ ఆవిడ బయటకు వెళ్ళిపోయారు. తర్వాత సుమన్ శెట్టి గారిని బెడ్ మీద నుంచి కిందకి తోయడానికి ట్రై చేశారు. ఎందుకు తోస్తున్నారు రీజన్ చెప్పండి అని సుమన్ శెట్టి గారు అడిగితే, లాస్ట్ వీక్ మీకు ఇమ్యూనిటీ వచ్చింది, అదే రీజను, అంతకన్నా వేరే రీజన్ ఏమీ లేదు, అందుకోసం మిమ్మల్ని తోసేస్తున్నామని సుమన్ శెట్టి గారిని బెడ్ మీద నుంచి కిందకి తోసి గేమ్లోంచి ఎలిమినేషన్ చేశారు. ఇది సెకండ్ ఎలిమినేషన్. థర్డ్ దివ్యానీతి దగ్గరికి వచ్చారు, కానీ ఆవిడ ఒప్పుకోలేదు. చాలా ఆర్గ్యుమెంట్ చేసింది. దివ్యానీతి గారు నన్ను ఎందుకు చూస్తున్నారు, నా మీదకి ఎందుకు వస్తున్నారు, నేను లాస్ట్ వీకే నామినేషన్ నుంచి వచ్చాను, నన్నే టార్గెట్ చేస్తున్నారు మీరు, చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఎంతకు వెళ్ళట్లేదు, అదంతా రిలేషనా బాండింగా అని ఆవిడ ఫైట్ చేయడం మొదలుపెట్టారు. ఏది ఏమైనా సరే వాళ్ళు ఈ బాయ్స్ ఎవరు ఒప్పుకోలేదు. ఎమాన్యుల్ కలగజేసుకుని పెద్దగా రీజన్స్ ఏమీ లేవమ్మా, ఏదో చిన్న రీజన్స్ వల్ల నేను ఇంత బయటకు తేవలసి వస్తుంది అని చెప్తే దానికి వాళ్ళనే తోయండి, రీజన్స్ ఏమీ లేవు కదా, నన్నే ఎందుకు తోస్తున్నారు అని గట్టిగా అడగడంతో మొత్తం మీద బాయ్స్ అందరూ కలిసి దివ్యాని టార్గెట్ చేసి కిందకు తోసేశారు. ఈ విషయంలో భరణి గారు రాలేదు. అది బాండింగ్ అంటే. ఈ విషయంలో భరణి గారిది తప్పు కనపడుతుంది. భరణి గారు కలగ చేసుకోలేదు. ముగ్గురు వచ్చి దివ్యాని బెడ్ మీద నుంచి తోసి ఎలిమినేషన్ చేశారు. తర్వాత ఫోర్త్ డెమాన్ పవన్ని బెడ్ మీద నుంచి కిందకు తోసేశారు. ఎందుకు తోశారు అంటే నలుగురు డిస్కస్ చేసుకుంటున్నారు ఎవరిని తోద్దామని. వెనకాల నుండి భరణి గారు వచ్చి డెమాన్ పవన్ని కిందకు తోయడానికి ట్రై చేశారు. దానికి రీతు చౌదరి అడ్డుపడింది. డెమాన్ పవన్ని ఏమాత్రం కింద పడినవ్వకుండా జాగ్రత్తగా పట్టుకుని చాలాసేపు ఫైట్ చేసింది. డెమాన్ పవన్ కోసం రీతు చౌదరి చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత మొత్తం మీద డెమాన్ పవన్ని భరణి గారు కిందకు తోసేశారు. భరణి గారు తోయడంతో డెమాన్ పవన్ కిందకు పడిపోతూ భరణి గారిని కూడా కిందకి లాగేశారు. దాంట్లో మనం చూసినట్లయితే ఫస్ట్ భరణి గారే పడినట్లు కనిపించింది,
దానికి డెమాన్ పవన్ కూడా ఫస్ట్ బర్నీ గారే పడ్డారు, తర్వాత నేను కాలాంచాను, అందుకని బర్నీ గారే ఎలిమినేషన్ అవ్వాలి అని చెప్పడంతో అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అయింది. కానీ అక్కడ ఉన్న సంచాలకు రాము కాబట్టి రామును ఫ్లోరా గారు డిస్కస్ చేసుకుని మొత్తం మీద బర్నీని సేఫ్ చేసి డెమాన్ పవన్ని బయటికి తోసేది గేమ్ నుండి. రీతూ చౌదరి బెడ్ మించి తోసేద్దామని చూశారు. ఆవిడ చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసింది. ఆర్గ్యుమెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజ తర్వాత భరణి కలిసి రీతూ చౌదరిని కిందకు తోశారు. పాపం సంజన గారు బయట నుంచి చెప్తున్నారు, లేడీస్ అందరూ ఏకమవ్వండి, లేడీస్ అందరూ బాయ్స్ అందరూ ఏకమైపోయారు కదా, లేడీస్ అందరూ ఏకమైవ్వండి, కనీసం ఫైట్ అన్నా ఇస్తారు మీరు, ఏకమవ్వండి చెప్తే వాళ్ళు ఎవ్వరూ గ్రూపుల కింద విడిపోయి ఎవరి కాళ్ళే ఈ యమునా తీరే అన్నట్టు లేడీస్ అందరూ ఉన్నారు. దానికోసం సింగిల్గా అందరూ ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్ళిపోయారు. రీతూ చౌదరి కూడా బయటికి వెళ్ళిపోయింది. ఈ రీతూ చౌదరిని బయటకు తోయడంలో తనూజ గారిని రీతూ చౌదరి గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరిని తోసేద్దామని ట్రై చేశారు. కానీ రీతూ చౌదరి ఫైట్ చేసి లాస్ట్కి రీతూ చౌదరి బయటకు వెళ్ళింది. తనూజ సేఫ్గా బెడ్ మీదే ఉంది. బిగ్ బాస్ ఇదే లాస్ట్ ఇమ్యూనిటీ, ఎవరినైతే మీరు తోసేస్తారో వాళ్ళతో లాస్ట్ కంప్లీట్ అయిపోద్దని చెప్పడంతో వీళ్ళు నలుగురు డిస్కస్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, భరణి, శ్రీజ అండ్ తనూజ ఈ నలుగురు డిస్కస్ చేయడంలో భరణి గారు వెనక నుండి వచ్చి శ్రీజాని తోసేశారు. ఆ తోయడంతో పాపం ఆవిడ కంట్రోల్ తప్పి కింద పడిపోయింది. చిన్న దెబ్బలు అయితే తగిలినాయి, పెద్ద పట్టించుకోలేదు. కానీ దానికోసం శ్రీజ చాలా ఫీల్ అయింది. మీరు ఇలా చేస్తారా, వెనక నుండి చూస్తారా, రీజన్ చెప్పి తొయ్యాలి కదా, నేను తొయ్యద్దు అనడం లేదు, మీరు రీజన్ చెప్పకుండా ఎందుకు అంత దొంగసాటిగా చేశారు, మీరేమో పెద్ద మనిషి అనుకుంటున్నాం అందరూ, అది నిలబెట్టుకోలేకపోతున్నారు, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అంటున్నారు, మిమ్మల్ని చాలా నెమ్మదిగా ఉంటున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పేరు పెడుతున్నారు, అది నిలబెట్టుకున్నారు. తర్వాత రేలంగ్ మావయ్య అంటున్నారు, 100% మీరు రేలంగ్ మావయ్యే, మీరు అస్సలు బయటపడడం లేదని ఫీల్ అయింది. దాంతో ఈ టాస్క్ ఇక్కడతో కంప్లీట్ అయింది. బిగ్ బాస్ ఇమానియల్ని, భరణి గారిని, తనూజ గారిని, పవన్ కళ్యాణ్ నలుగురిని నిలబెట్టి ఈ నలుగురికి మీకు ఇమ్యూనిటీ పవర్ ఇంకా ఉంది, ఈ ఇమ్యూనిటీ పవర్ మీరు నిలబెట్టుకోండి అని ఆ టాస్క్ని అక్కడతో కంప్లీట్ చేసేసాడు. తర్వాత బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో గాలి నీరు నిప్పు అనే టాస్క్ను స్టార్ట్ చేశాడు. ఈ గేమ్లో ఇమ్యూనిటీలో ఉన్న ఇమానియల్, భరణి, కళ్యాణ్, తనూజ ఈ నలుగురిని నిలబెట్టి టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ వారం నామినేషన్ నుంచి బయటపడతారు అని చెప్పడంతో ఈ టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్, ఇమానియల్ బాగా పోటీ పడ్డారు. భరణి, తనూజ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. వీళ్ళిద్దరూ పోటీ పడడంతో లాస్ట్కి ఇమానియల్ గెలిచాడు. ఇమానియల్ గెలడంతో ఈ వీక్ నామినేషన్ నుంచి ఇమానియల్ బయటపడ్డాడు. ఈ వారం నామినేషన్లో కెప్టెన్ రాము, ఇమ్యూనిటీ పొందే ఇమానియల్ తప్పితే అందరూ నామినేషన్లోనే ఉన్నారు. సో ఈ బిగ్ బాస్ 9లో ఫస్ట్ టైం అనుకుంటే ఇంతమంది నామినేషన్లో ఉండడం, ఇది గ్రేట్. నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండడంతో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ మ్యాక్సిమం ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది నామినేషన్లో ఉన్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకటి ఉంది కాబట్టి మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. మీకు నచ్చిన వాళ్ళందరికీ మీరు ఓటు వేసుకోండి. మీకు అందరినీ మీ ఫేవరెట్ క్యాండిడేట్ని మీరు సేవ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.